హాయ్ అండి. చాలామంది ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా మినరల్ వాటరే తాగుతున్నాం కదా. అయితే పూర్వం చెరువులో నీళ్ళు తాగేవాళ్ళం, బావిలో నీళ్ళు తాగేవాళ్ళం, ఎక్కడ పడితే అక్కడ వాటర్ తాగేసేవాళ్ళం. కానీ ఇప్పుడు అంతా కూడా ఇంక ఈ వాటర్కి అలవాటు పడిపోయారు. ఇది తాగటం వల్ల మళ్ళీ ఆ నీళ్ళు తాగాలంటే ఏదోలా ఉంటుంది. అయితే ఏ నీళ్ళైనా తాగండి, కాకపోతే కాచి చల్లార్చిన నీళ్ళు మాత్రమే తాగండి. అర్థమైందా? ఇందులో కూడా కెమికల్స్ ఉంటాయి, దాన్ని శుద్ధి చేయడానికి కొన్ని వేస్తారు అందులో. అర్థమైందా? అందుకనేసి మనం ఏ నీళ్ళు తాగినా కానీ వేడి చేసుకొని తాగటం వల్ల ఎటువంటి రోగాలు ఉండవు. అయితే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా వాటర్ శాతం ఎక్కువ ఉండాలి మన ఒంట్లో అనేసి నీళ్ళు ఎక్కువ తాగమంటున్నారు. ఎక్కువ తాగండి, కాకపోతే నీళ్ళు కాసి చల్లార్చి తాగండి. నైట్ ఒక గుండుగులో చక్కగా ఒక 4-5 లీటర్ల నీళ్ళు కాసేసి పక్కన పెట్టుకుంటే ఉదయాన్నే చల్లారు ఉంటుంది. ఓకేనా? లేదా నైట్ కుదరకపోతే ఉదయం కాసుకుంటే సాయంత్రం వరకు తాగొచ్చు. కాచి చల్లార్చి పిల్లలకి నీళ్ళు ఇవ్వండి. కొంతమంది గోరువెచ్చగా తాగితే చాలా మంచిది. కొంతమందికి గోరువెచ్చగా తాగడం అలవాటు ఉంటుంది కదా, అలా తాగేవాళ్ళు అలా తాగండి. కాకపోతే ఏంటంటే మెయిన్ ఏంటంటే ఏ నీళ్ళు తాగినా పర్లేదు, కాచి చల్లార్చింది మాత్రమే తాగండి. ఓకేనా? మర్చిపోకండి.